మరి ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఏదో కొట్టే సత్యనారాయణ గారి దగ్గర ఉండి నేను లాగేసుకొచ్చేసాను, ఆడు వచ్చి నా దగ్గరికి వచ్చాడు, ఇడు నాలుగు ఎవడి దగ్గరకు వస్తామండి? అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, అందరూ వైఎస్ఆర్ పార్టీని నమ్మిన నాయకులే. ఇవాళ నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వెనకాల ఉన్నాను లేదా మధ్యలో వెళ్ళి ఫోటో దిగానంటాం కాదు. ఏ పార్టీ నుంచి నువ్వు పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చావు, ఏ సామాన్య ప్రజలు నువ్వు పార్టీలో కలుపుకుని కొత్తగా బలోపేతం చేసావు అన్నది ఈ తాడేపల్లిగూడెంలో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎంతో కాలం అధినాయకుడికి కొన్ని కొంతమంది సలహా ఇచ్చి ఉండొచ్చు, కొంతమంది మేరపని చేసి ఉండొచ్చు, లేదా కొంతమంది తెలియదే ఉంది. మనం అవన్నీ కూడా మన పార్టీ పరంగా మాట్లాడవలసిన విషయాలు కాదు. కొంత ఆయనకు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, ఇంకా బెటర్గా ఉంటుందేమో అనుకుని ఆయన ఆలోచించవచ్చు. కానీ ఎంతకాలం ఒక ప్రతిపక్షం అన్నది తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో లేని పరిస్థితిని నాయకుడు ఎంతవరకు టాలరేట్ చేస్తాడన్నది ఆలోచించే పరిస్థితి. ఎందుకంటే పార్టీ బలోపేతంగా ఉంది. ఇక్కడ పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో అభిమానం ఉప్పొంగుతుంది. సామాన్య ప్రజల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎప్పుడు తెచ్చుకుందామనే ఆతృత ఎదురు కనపడతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ పరంగా మన బాధ్యత ఏంటి? ఈ దుర్మార్గమైన కూటమి ప్రభుత్వం ఇంత దుర్మార్గాన్ని గుడి కడుతుంటే మనం ప్రతిపక్ష పాత్ర పోషించి వాళ్ళని నిలదీసి ప్రజల ముందు నిలబెట్టాలి కదా అన్న తాపత్రయం ఎక్కడ కనపడతలేదు. ఇది మరి కొంచెం తట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది ఆలోచన. ఎందుకంటే అందరూ మీడియా మిత్రులు కూడా వస్తున్నారు, నా దగ్గరికి వచ్చి చెప్తున్నారు, ఏమంటే ఏంటి మీరు సైలెంట్గా ఉన్నారు? సైలెంట్గా ఉండటం కాదు, నాయకుడు ఒక బాధ్యత అప్పచెప్పాడు, ఆ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. అది వాళ్ళు నిర్వర్తిస్తారా లేదా అని చూడవలసి వస్తుంది. ప్రజలేమో ఓ పక్కన ఇంతకుముందు ఉంటే కొట్టిసత్యనారాయణ గారేమో నిలదీసేవాడు, వీళ్ళు దుర్మార్గానికి అడ్డగట్టేస్తే కొద్దిగా జడిసేవారు. ఇవాళ ఎవడో పట్టించుకునేవాళ్ళు లేడు, గాలి వదిలేశారు. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఎవరు ఈ దుర్మార్గాన్ని ఎండగట్టే కార్యక్రమం చేయట్లేదు అని నా దగ్గరకు వచ్చి వాపోతున్నారు. అది కొంచెం మనసులో నాకు బాధ కలిగే అంశం. మరి ఇవాళ ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటే, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటే, తాడేపల్లిగూడెంలో ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన నాయకులేమో నిమ్మక నీరెత్తినట్టు కూర్చుని నేను ఆడిని అక్కడి నుంచి లాగేసానా, ఇన్ని ఇక్కడి నుంచి లాగేసానా, అక్కడ ఉన్నట్టు కాదు, నేను నా స్టైలే వేరు, నా తీరే, నా రూటే సపరేట్ అన్నట్టుగా చెప్పే పాత్రలు చెప్తా ఉన్నారు. ఏంటంటే ఇది కొంచెం బాధ కలుగుతూ ఉంది. ఏదైనా సరే ఇప్పటికైనా మన అభిమాన నాయకుడు బాధ్యత మనకు అప్పచెప్పాడు అనుకున్నప్పుడు మనం ప్రతిపక్ష పాత్ర ఈ కూటమిని ఎలా ఎండగొట్టాలన్నది మనం నిలదీయవలసిన అవసరం. ఎందుకంటే ఇక్కడ ఇవాళ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కానీ వ్యవస్థ లేదు. జయంతి కార్యక్రమాల్లో కొంతమంది నాయకులు మాట్లాడుతూ నేను చూసా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏంటో, వాళ్ళకి సెన్స్ ఉండి మాట్లాడుతున్నారా, సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారా నాకు అర్థం కావట్లా. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము పార్టీని బలోపేతం చేస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలు సూచనలు సలహాల మేర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తాడేపల్లిగూడెంలో జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా ఇవాళ ఏదో మాట్లాడుతున్నారు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో ఉన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో ఉన్నారని చెప్పినటువంటి పెద్ద మనుషులు 2014లో ఏం చేశారో ఈ నియోజకవర్గ ప్రజలు చాలా దగ్గరగా చూశారు. ఇవన్నీ కూడా మనం చూడాలి. ఇవాళ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద లడ్డూల్లో పందికవు కలిసింది, చేపలాయిలు కలిసింది అన్నప్పుడు నోర్లు ఎందుకు మూసుకుపోయాయి అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు మాట్లాడినటువంటి మాటలేంటి? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు, జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు మీరు కట్టుబడి ఉన్నారా? కార్యకర్తల్ని ఆపటానికి, ఎల్లమని చెప్పడానికి, వద్దని చెప్పడానికి ఇవాళ కార్యకర్తల మనసుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నాడు, కార్యకర్తలకి ఇన్ఛార్జ్ బలంగా ఉన్నాడు.
మీరు ఎన్ని శవరోత్తులు గిరివత్తులు చేసినా మీరు అందరికీ ఫోన్లు చేసి రాండ్రా భోజనాలు పెడతాం, రాండ్రా టిఫిన్లు పెడతాం అంటే వచ్చే పరిస్థితులు ఎవడు లేడు. ఇవాళ కార్యకర్త చాలా బలంగా ఉన్నాడు. మీరు మాకు సూచనలు సలహాలు ఇచ్చే కన్నా మీరు గతంలో చేసిన తప్పులన్నీ సరిదీసుకునే మార్గం చేయండి. ఇవాళ మీరు అడుగుతున్నారు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలని. విమర్శిస్తే మీ బట్టలు ఇప్పే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. పార్టీ ఇంకా దయనీయ పరిస్థితుల్లో ఉందని మేము ఆలోచిస్తున్నాం తప్ప మీరు మంచి అద్భుత కల్పనతో మీ మహనీయుడు మహానుభావుడు అయితే మేము కూటమి మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ సలహాలు సూచనలు మాకు అవసరం లేదు. మీకు పెద్ద మనిషి పొజిషన్ ఇచ్చారు. ఆ పెద్ద మనిషి పొజిషన్ పార్టీకి సూచనలు సలహాలు ఇచ్చి పార్టీని బలోపేతం చేసే విధంగా మీ సహాయ సహకారాలు కూడా తాడేపల్లిగూడెం పార్టీ బలోపేతం చెందడానికి, పార్టీ గెలుపు కోసం మీ సహకారాలు కూడా అందించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.